దేశంలో ఎక్కడా లేనటువంటి మరో అద్భుతమైన సనాతన హెల్త్ కేర్ ఆయుర్వేదం. ఇక్కడ అన్ని రోగాలకు మటుమాయం చేయగలరు. ఆయనే డాక్టర్ డిజి రవికుమార్ గారు, అనువంశిక వైద్యులు. నమస్కారం సార్. నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ సెకండ్ టైం మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు అదే అర్థం కావట్లేదు, ఆల్రెడీ అడిగేశారు కదా, మళ్ళీ ఇంకేం క్వశ్చన్ కొత్తగా అడుగుతారని. సో రీసెంట్గా మీ సినిమా చూశాను, ఎంత మంచివాడవరా. గుడ్ ఫిలిం, చాలా సూపర్గా ఉంది. ఆ సినిమా చూస్తున్న కొద్దీ అంటే స్టార్టింగ్ నుంచి అంటే ఎండింగ్ వరకు అంటే రియల్ లైఫ్లో కూడా మీ పాత్రకి భిన్నంగా ఉంది సార్ సినిమా. ఎందుకంటే శుభలేఖ సుధాకర్ గారు ఏది మాట్లాడినా కూడా రియాలిటీగా ఉంటుంది. ఈజ్ వెరీ డౌన్ టు ది ఎర్త్. అంటే సినిమాలో కూడా ఏదైతే రిలేషన్స్ చాలామందికి దూరం అవుతుంటాయో, సో అలాంటి రిలేషన్స్ అంటే ఎదుటి వ్యక్తిని కూడా మీరు అంటే రిలేషన్స్ దూరం అయితే ఎలా ఉంటాయి, అవి మళ్ళీ కలుపుకుంటూ పోతే ఎలా ఉంటాయి అనేది అంటే ఏదైతే మనకు మెసేజ్ ఇచ్చిందో సినిమా, సో అది కూడా మీరు జనాలకు అంటే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కొన్ని అంటే మీ అంటే ఖాళీ టైంలో కానివ్వండి, మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, సో మీ సన్నిహితులతో కానివ్వండి. సో నిజంగా సినిమా చూస్తున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఏంటంటే రియల్ లైఫ్లో అంటే ఎవరైతే ఫేస్ చేస్తున్నారో అంటే ఇలాంటి కొడుకులు కూతుర్లు అంటే ఆ ప్రేమలు ఎక్కడైతే దూరం అవుతున్నాయో సినిమాలో అది చూపించారు. చాలా సూపర్గా ఉంది. సో డైరెక్టర్ కూడా చాలా అంటే ఈ మధ్య కాలంలో ఏదైతే మనం మిస్ అవుతున్నామో ఇలాంటి బిజీ షెడ్యూల్లో మన ఈ ప్రేమలు ఇవన్నీ అనుభూతులన్నీ మిస్ అవుతున్నాం. కాబట్టి ఒక్కసారి సినిమాలో కూడా మళ్ళీ మా డైరెక్టర్ గారు మనకు గుర్తు చేశారు. సో ఒక్కసారి సినిమా గురించి మీరు ఏం చెప్తారు? ఇట్స్ ఎ నైస్ ఫిలిం. మీరే అన్నారు, ఇట్స్ ఎ ప్రాక్టికల్ ఫిలిం, చాలా ప్రాక్టికల్ ఫిలిం. ఇది మిస్ అవుతున్నాం అని కాదండి, ఇది ప్రతి వాళ్ళ జీవితంలో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అనుకోండి, నా పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు ఎక్కడో ఫారెన్లో వెళ్ళి ఎస్టాబ్లిష్ అవ్వాలి, అక్కడ ఉద్యోగాలు చేసుకోవాలి, ఇవి అవి అని కోరిక ఉంటుంది, తప్పు లేదు, పంపిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణానికి వాటికి వాళ్ళు అలవాటు పడిపోతారు. దాని తర్వాత నా పిల్లలు రావట్లేదు అని నేను బాధపడడం రైటా రాంగా? దీనికి అసలు యాక్చువల్లీ గిల్లింది ఎవరు? నేను. ఇది ముందు మనం అర్థం చేసుకోవాలి. ఏం చేస్తారు దాని తర్వాత? అనవసరం మా పిల్లలు రావట్లేదండి, మా వాళ్ళు రావట్లేదండి, పొరపాటున పాపం అక్కడ ఎవరినో అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, కోడలు వచ్చి చేసేసిందండి, ఇవంటారు. ఇది తప్పుడు ఆలోచనలు. టు పుష్ ది బ్లేమ్ ఆన్ సమ్వన్, డోంట్ డూ ఇట్. అందరికీ మంచి ఉద్యోగాలు రావాలి, అందరూ బాగుండాలి అన్నదే తాత్పర్యం. బీ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ అన్నది ఏంటి అన్నది ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ హ్యావ్ టు బీ కంటెంటెడ్. యూ వాంట్ దెమ్ టు గో అబ్రాడ్, నథింగ్ రాంగ్, వెళ్ళనివ్వండి, ఉద్యోగాలు చేయనివ్వండి. దీనికి ఏంటంటే మెంటల్ ప్రిపరేషన్ బిగినింగ్ నుంచి మనకు ఉండాలి. రేపు నాకేమైనా అయింది అనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 2 రోజులు పడుతుంది. అది నేను ప్రిపేర్ అవ్వాలి మెంటల్గా. వాళ్ళు ఏదో మన పక్కింటి దీంట్లో టక్కన వచ్చేయమంటే రాలేరు పాపం, అక్కడికి వాళ్ళు అంత కష్టపడే వస్తారు. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, సమ్టైమ్స్ ఇట్ డజంట్ హ్యాపెన్. అంతే. ఈ థాట్ ప్రాసెస్ మనలో ఉందనుకోండి, ఎనీ చైల్డ్, ఒక అబ్బాయి పుట్టిన తర్వాత టీనేజర్ అయిన తర్వాత మామూలుగా వచ్చిన తర్వాత హీ బికమ్స్ ఎ ఫాదర్. ఎనీ గర్ల్, ఎ కిడ్, దెన్ షీ బికమ్స్ ఎ మదర్. ఇది సృష్టి, దీంట్లో మార్పు లేదు కదా. యు అగ్రీ విత్ దట్? నౌ యాజ్ ఎ గ్రోయింగ్ చైల్డ్, అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ పేరెంట్స్ తాలూకా ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు చూసి అవగాహన చేసుకుంటూ దాన్ని ఇఫ్ దే కెన్ గో త్రూ దట్, వెన్ దే బికమ్ పేరెంట్స్, ఇట్స్ ఎ లెసన్ టు దెమ్, విచ్ అగైన్ భగవంతుడు అది చేయడు. చిన్నప్పుడు మనం ఎన్ని చెప్పినా ఎవరూ వినరు. అందుకనే ఒక అమ్మాయి తల్లి అయిన తర్వాతే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ అమ్మకి తను ఎన్ని కష్టాలు పెట్టింది. ఒక అబ్బాయి తండ్రి అయిన తర్వాతే అర్థమవుతుంది వాడి కొడుకు వల్ల కూతురు వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. భగవంతుడు ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్ అండి. పుస్తకాల్లోనే కాదు, జీవితంలోనే మీకు అన్ని పాఠాలు చెప్పేస్తాడు. ఇది మంచి, ఇది చెడు, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని మనం నేర్చుకో. ఇవన్నీ పక్కన పెడితే చిన్న ఉదాహరణ చెప్తున్నాను. లైక్ మీ నాన్నగారు ఫ్రెండ్స్ ఉంటారు, మీ అమ్మగారు మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. పిల్లలు మనం అందరం పిల్లల్లాగా ఎక్కువ శ్రద్ధ మనం చదువుల మీద చూపించాం.
ఆటల మీద వాటి మీద చెప్తూ ఉంటారు. నాన్న అవన్నీ కాదు, ఇవి కూడా ఉండాలి అని. విన్నామా? వినం. అమ్మా ఈ అంకుల్ వచ్చేస్తున్నాడు రా, బోరు కొట్టేస్తాడ్రా, తినేస్తాడ్రా, ఈ ఆంటీ వచ్చి చంపేస్తుందిరా, చదువు అని అయిపోయింది. జీవితం విడిపోయింది. దెన్ వన్ ఫైన్ డే యువర్ అ మ్యాన్, యువర్ సిట్టింగ్ ఎలోన్, చదువు లేదు, ఉద్యోగం. అప్పుడు గుర్తుకొస్తాయి, ఆ రోజు ఆ ఆంటీ చెప్పిన మాట వినుంటే బాగుండేది, ఆ అంకుల్ చెప్పిన మాట వింటే బాగుండేది. దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్, టైం. అది మనం తిరిగి రాలేం. సో బీ ప్రాక్టికల్, బీ లాజిస్టిక్, థింక్. ఇది నాకే కాదు, అందరికీను. మనం ఈ ప్రాసెస్ అందరం వి అండర్గో దట్. ఇంకోటి అంటే సినిమాలో ఒక పెద్ద ఆవిడ క్యారెక్టర్ ఉంటుంది. నాకు కొడుకులు కూతుర్లు ఉన్నా కానీ నన్ను ఇక్కడ అనాథ ఆశ్రమంలో వదిలేశారు, ఓల్డేజ్ హోమ్లో. నా పరిస్థితి అని చెప్పేసి, అంటే రియల్ లైఫ్లో కూడా ఇవి చాలా జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అది అభిప్రాయం అంటే జరుగుతుంది అదంతే. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అని విశ్లేషించుకోవడానికి నేను రైట్ పర్సన్ కాదు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంది ఏమిటి అనేది. నేను ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. నేను ఇప్పుడు జస్ట్ ఇంత ఫాదర్గా మీరు అదే చెప్తున్నాను. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. ఇవాళ ఆ పిల్లలు ఎవరో, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులను ఎక్కడో అనాథాశ్రమంలో పెట్టేస్తున్నారు. అయిపోయింది. రేపు వాళ్ళకి అదే కనుక జరిగితే అప్పుడు అర్థమవుతుంది, అరే మా అమ్మ నాన్నని ఇలాగ అనాథాశ్రమంలో పెట్టేశానే, వాళ్ళేంటి నా పిల్లలు ఇలా ఇచ్చేస్తున్నారు. దెన్ దే స్టార్ట్ రియలైజింగ్. అప్పటిదాకా చెప్పినా వినరు, వాళ్ళేదో వాళ్ళ థాట్ ప్రాసెస్లో వెళ్ళిపోతూ ఉంటారు. అది ఇదేంటి, అందుకనే అంటారండి, ఎవరికైనాను తగిలితే కానీ ఆ నొప్పి తెలియదు అని. ఇప్పుడు మన చేతిలో బంతుంది, బంతితో కొడితే తగులుతుంది అని తెలుసు, అయినా కొడతాం. అది మనకు ఒక ప్లెజర్, సాటిస్టిక్ ప్లెజర్ అనిపిస్తుంది. బట్ అదే బంతి వచ్చి మనకు తగిలితే అప్పుడు తెలుస్తుంది ఆ నొప్పి. అప్పుడు దాకెందుకు తెలియదా? నీకు తెలుసు, చేతిలో బంతి తీసుకుని కొడితే ఎదుటివాడిని కొడితే నొప్పి పెడుతుందని. బట్ స్టిల్ యూ డూ ఇట్. వై? ప్లెజర్. 3 తరాల నటీనటులతో మీరు నటించారు సార్ ఇప్పటివరకు. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారితో, కళ్యాణ్ రామ్ గారితో, నితిన్. సో ప్రజెంట్ లాస్ట్ మూవీ ఎంత మంచి వాడవరా. సో కళ్యాణ్ రామ్ గారి గురించి మీరేం చెప్తారు? వీళ్ళందరూ యంగ్స్టర్స్ అందరూ అప్పటికి ఇప్పటికీ నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే, ఇంక్లూడింగ్ నాతో, మాకు ఒక భయం అని ఉండేదండి. వి గ్రూ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఫియర్. రేపేంటి అని. ఇవాళ ఉన్న ఈ జనరేషన్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ సో బ్యూటిఫుల్. అందుకనే వాళ్ళ దీంట్లో సమ్టైమ్స్ వెన్ యూ సిట్ విత్ సమ్ పీపుల్ అండ్ టాక్, నెగటివిటీ అన్నది ఉండదు, ఓన్లీ పాజిటివిటీ ఉంటుంది. దట్స్ వై దే ఆర్ ఏబుల్ టు సక్సీడ్. అది అంటే అప్పటి వాళ్ళకి ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిన వాతావరణం అంతేనండి. ఒకనప్పుడు చూసుకుంటేను చదువు అన్న దీని మీద మనం తీసుకుంటే ఇంజనీరింగ్, మెడిసిన్, ఆ రెండు చదివిన వాళ్ళంటే దే ఆర్ సపోజ్ టు బి ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్. ద నెక్స్ట్ బెస్ట్ తీసుకుంటే ఆర్ట్స్, దాని నెక్స్ట్ తర్వాత కామర్స్, దాని తర్వాత ఇది అండ్ లాస్ట్ బట్ ఇంజనీరింగ్లోనే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్న దీనికి చూసుకుంటే కంప్యూటర్స్ అని ఉండేది. మా వాడికి కంప్యూటర్లో సీట్ వచ్చిందండి, ఏదో మెకానిక్ చదువుకోమంటేదని. మారిపోయిన తర్వాత వేర్ డిడ్ కంప్యూటర్స్ గో? ఇవాళ ప్రపంచమే దాని మీద వెళ్తుంది. ఇప్పుడు ఏమంటారు, మా వాడు కంప్యూటర్స్ చదువుతున్నాడని. ఎందుకు? దానికి వాల్యూ పెరిగింది కనుక. ఆ దీంట్లో ఎప్పుడు నాన్న చదువుకోవాలి, చదువు ఉంటేనే నీకు ఇది కావాలి, నీకు ఎక్కడ ఉద్యోగం కావాలని, ఇది కావాలని. ఇవాళ చదువు అక్కర్లే. థింక్ యూఆర్ ఏబుల్ టు డూ ఇట్. మనకి ఒకనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హెయిర్ కట్కి వెళ్ళాలి అంటే మనం అక్కడికి వెళ్ళినా వచ్చినా మనకు పాత ఇంట్లో అంటే మనం అలా బయటికి వెళ్ళి నూతి దగ్గర స్నానం చేసి ఇంట్లోకి రావాలి. ఇవాళ ఏంటి, పెళ్లి మండపానికి వెళ్తూ మనం అక్కడికి వెళ్ళి వెళ్తున్నాం. ది స్టేచర్ ఆఫ్ దెమ్ హస్ గ్రోన్ అప్. ఇట్ ఈస్ ఎన్ ఎంప్లాయ్మెంట్ విత్ డిగ్నిటీ. అది మారింది. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ సీ ది చేంజెస్. అది హీరో కళ్యాణ్ రామ్ గారి గురించి మీరు ఏం చెప్తారు? వెరీ నైస్ పర్సన్ అండి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వండర్ఫుల్ పీపుల్. ఎందుకంటే బిఫోర్ దట్ మీరు ఎన్టీఆర్ గారితో కూడా చేశారు. సో ఇద్దరు బ్రదర్స్ వండర్ఫుల్. జూనియర్ ఎన్టీఆర్ ఏమి అబ్జర్వ్ చేశారు వీళ్ళిద్దరిలో? జూనియర్ ఎన్టీఆర్ గారు అంటేనే ఈజ్ ఎనర్జెటిక్ పర్సనాలిటీ, టెరిఫిక్ పర్సనాలిటీ. అది ఎనర్జెటిక్ పర్సనాలిటీ. తర్వాత ఆయనకి ఏమైనా ఒక్కసారి చెప్తే ఇమ్మీడియట్లీ ఈ గ్రాస్ప్స్ ఇట్.
అన్ని పర్ఫామ్. కళ్యాణ్ రామ్ గారు సాఫ్ట్, వెరీ నైస్ సాఫ్ట్. ఇంకోటి అంటే మీరు 3 తరాల నుంచి ఇప్పటివరకు నటీనలతో నటిస్తూ వస్తూనే ఉన్నారు. సో అప్పటి సీనియర్ ఎన్టీఆర్ గారిని కూడా మీరు దగ్గర నుంచి చూశారు. సో అప్పటి సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిలో మీకు డిఫరెన్సెస్ ఏం కనిపించింది? అంటే ఆ పోలికలు కానివ్వండి, ఆ నటన కానివ్వండి, అంటే వ్యక్తిగతంగా ఆయన ఉండే అంటే ప్రవర్తన కానివ్వండి. డిఫరెన్స్ పెద్దగా చెప్పడానికి అంటే ఏంటంటే టెక్నాలజీ ఒకటే మారిందండి. అక్కడ రామారావు గారు, పెద్ద రామారావు గారు వారి కమిట్మెంట్ చూసుకున్నా అంతే ఉండేది. ఇక్కడ ఈయన కమిట్మెంట్ చూసుకున్నా అలాగే ఉండేది. ఇద్దరు దీక్షతోనే పనిచేస్తారు. ఒక ఇది టెక్నాలజీ మారింది అంతే. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ దట్ ఐ సీ, నాట్ మచ్. మిగతాదన్నీ మామూలేనండి. ఎందుకంటే ఈయన 4ంటికి రమ్మంటే ఈయన 4ంటికి రమ్మంటే ఈయన 3:30కే కూర్చుంటారు. అది పెద్ద ఆయన దగ్గర ఉండేది. అండ్ ఈ సేస్ దట్ నేను ముందు ఉంటే కదా అది అందరూ ఇది అసలు నేనే లేట్ చేస్తే తప్పైపోతుందని. దట్ ఈస్ ద సేమ్ ఫీల్. వాళ్ళ తాతయ్య గారి దగ్గర నుంచి అదే వచ్చింది అది. సో దే ఆర్ ద సేమ్. ఆయన కూడా నాకు ఒకసారి ఒక సందర్భంలో ఆయన నాకు బాగా గుర్తు. ఆయన ఒక రాకింగ్ చైర్లో కూర్చొని నిద్రపోతూ ఉన్నారు. ఈలోగా అసిస్టెంట్ డైరెక్టర్ గారు వచ్చారు. వచ్చి డైలాగ్ చెప్పడానికి చెప్పండి అన్నారు. ఆయన స్టార్ట్ చేసిందంటే మళ్ళీ ఈయన తెలియకుండా అలా కళ్ళు మూసుకుని చిన్న గురక. జస్ట్ వాచింగ్ ఇదేంటి ఇది ఏంటి అయిపోయింది. షార్ట్ రెడీ అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ డైలాగ్ అలా చెప్పుకుంటూ వచ్చేసారు. అలా ఉండిపోయాయి అంతే. అంటే వాళ్ళు దేనికి దానికి సెపరేట్ చేసేసుకున్నారు. సో ది మైండ్ అండ్ ద బాడీ ఈజ్ క్లోజింగ్, ద ఐస్ ఆర్ క్లోజ్డ్, ద బాడీ ఈజ్ క్లోజ్, ఇట్ ఈస్ రిలాక్సింగ్. బట్ దిస్ ఈస్ వర్కింగ్. సో ఇక్కడ విన్నదంతా అలా వెళ్ళి మైండ్లో అక్కడ కంప్యూటర్ స్టోరేజ్ అంటాం చూసారు, హార్డ్ డిస్క్లో వెళ్ళి రికార్డ్ అయిపోతుంది. అది శుభలేఖ సుధాకర్, బేసికల్గా మీరు ఇప్పుడు చెన్నైలో ఉంటున్నారు. ఇక్కడ ఎక్కువగా మీరు తెలుగు సినిమాలనే కనిపిస్తున్నారు. అంటే తమిళ్ సినిమాలు చేయట్లేదా? అసలు అవకాశం పిలవట్లేదు, ఎవరూ పిలవట్లేదు. పిలిచిన వాళ్ళు వస్తే నేను చేస్తాను. నేను అంటే పిలవకపోవడానికి కారణం ఏంటి? నాకు తెలియదు, అది వాళ్ళని అడగాలి. ఐ కెనాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇప్పుడు నా కారణం తెలిస్తే నేను చెప్తాను. నన్ను ఎందుకు పిలవటం లేదు అంటే నేనేం చెప్పను. ఇప్పుడు మీరు నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నాకేం తెలుస్తుంది? అది మీకే తెలియాలి ఎందుకు చేస్తున్నారు. ఎన్ని సినిమాలు చేస్తారు సార్ తమిళ్లో? ఉంటుందండి 20-25 ఫిల్మ్స్ ఉంటాయి. ఇక్కడ మెయిన్ ఏం లేదండి. వెదర్ ఎనీ లాంగ్వేజ్ అయినా, తెలుగు అయినా, తమిళ అయినా, కన్నడ అయినా, మలయాళం అయినా, హిందీ, సక్సెస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఓకే, మీరు ఆ దీంట్లో అది సక్సెస్లో కనుక యూఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, ఆటోమేటిక్లీ మీకు సినిమాలు వస్తుంటాయి. అన్ఫార్చునేట్లీ నేను తమిళ్లో చేసిన సినిమాలు ఏవి ఆడలేదు. సో దాంతో వీ లివ్ ఆన్ సెంటిమెంటల్ ఫిలాసఫీ ఇన్ సినిమా. వాళ్ళు వద్దులే, వాళ్ళు ఆడలేదు, దీని మీద రాలేదేమో. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అంతే. ఆర్జీవి గారిని కూడా మీరు చాలా దగ్గర నుంచి చూశారు. సో ఆయనతో చేసిన సినిమా శివ, ఇవన్నీ మంచి హిట్ మూవీస్. సో అప్పట్లో మీరు మంచి పాత్ర కూడా పోషించారు. సో ఇప్పుడు వస్తున్న సినిమాలని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఆర్జీవి గారు తీసే సినిమాలను చూస్తుంటే ఇక్కడ ఏంటంటేనండి, నాకు మీరు అంటే రామ్ గోపాల్ వర్మ గారు నాకు తెలిసి అప్పుడు ఆయన థాట్ ప్రాసెస్ ఎలా ఉందో ఇప్పుడు కూడా ఆయన థాట్ ప్రాసెస్ అలాగే ఉందండి. అప్పుడు యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు, అంతే డిఫరెన్స్. ఆయన ఇంటలెక్ట్ కానీ, ఆయన వే ఆఫ్ థింకింగ్ కానీ, ఆయన ఎప్పుడు వై నాట్ అనే ఆలోచిస్తారు. సార్ నేను ఇలా కాదు, ఇలా నడుచుకుంటాను, ఇలా ఎందుకు రాకూడదు అన్నదే ఆలోచిస్తారు ఆయన. వై నాట్ వీ డూ ఇట్ అని. ఆయన చేసిన సినిమాలన్నీ అలాగే ఉన్నాయి, అలాగే చేశారు. సక్సెస్ అయినప్పుడు మాట్లాడారు, సక్సెస్ కానప్పుడు మాట్లాడలేదు, అంతేనండి. బట్ వ్యక్తిగా కానీ, థింకింగ్ ప్యాటర్న్లో కానీ ఏమీ మార్పు లేదు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. యాక్సెప్టెన్స్, నాన్ యాక్సెప్టెన్స్ అంతేను. ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక శివ అని మాట్లాడారు. ఒక్క సెకండ్ లెటెస్ట్ థింక్ ద అదర్ వే. సినిమా ఆడలేదు, ఎవరు శివ గురించి మాట్లాడరుగా. సత్య హిందీలో ఆడలేదు అనుకోండి, మాట్లాడరుగా. రంగీలా ఆడలేదు, మాట్లాడరుగా. సర్కార్ ఆడలేదు, మాట్లాడరుగా. వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ ఇట్? అండ్ ఆల్ ది ఫిల్మ్స్ ఆర్ డిఫరెంట్. రెగ్యులర్గా ఉన్న ప్యాటర్న్కి భిన్నంగా వెళ్ళిన సినిమాలే సక్సెస్ అయ్యే కనుక మాట్లాడుతున్నారు. అలాగే ఆయన అన్ని ప్రయత్నాలు అంతే. ఆయన ప్రయత్నాలు అన్నీ అలాగే చేస్తారు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవ్వవు. సక్సెస్ కాకపోయేసరికి ది అటాక్ ఇస్ మోర్. ఎఫర్ట్ కానీ, థింకింగ్ ప్యాటర్న్లో కానీ అన్నీ ఒకటే. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ చేంజ్ ఇన్ హిమ్.
ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కలిసారా లేదు లేదు చాలా అదే లాస్ట్ రక్త చరిత్ర, దాని తర్వాత మళ్ళీ కలవలేదు నేను చాలా కలవలేదు. అంటే వీ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ అగైన్. మేము ఎక్కడైనా ఇప్పుడు రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నాం అనుకోండి, ఎక్కడో ఏదో సెట్లో ఎవరినో వాడిని కలవడానికి రావడం, లేకపోతే నేను కలవడానికి వెళ్ళడము, అప్పుడు ఛాన్స్ ఉంటుంది. లేదు, నేను బికాస్ మీరు అన్నట్టే ఐఎమ్ లివింగ్ ఇన్ చెన్నైకి ఆయనకు పెద్దగా ఏమీ పని లేదు. అలాగే బాంబేకి నాకేం పని లేదు. ఎక్కడైనా యాక్సిడెంటల్లీ వీ మీట్, మస్ట్ బీ ఇన్ సమ్ ఎయిర్పోర్ట్ ఆర్ సమ్ అదర్ ప్లేస్, బట్ అది కూడా జరగలే. సో ఎప్పుడైనా కలిసినప్పుడు నార్మల్గా మళ్ళీ పాత విషయాలు అదే అబ్సల్యూట్లీ సేమ్ ఓల్డ్ ఎనర్జీ, సేమ్ ఓల్డ్ ఇది, అదేం దాంట్లో ఏమీ మార్పు ఉండదు. సో ప్రవర్తన మాత్రం అలానే ఉంటుంది ఆర్జీ గారు. ఈజ్ ద సేమ్ పర్సన్ అండి, ఈజ్ ద సేమ్ పర్సన్. ఇప్పుడు వాట్ హ్యాపన్, సింపుల్ థింగ్ ఏంటంటే వెన్ యు ఆర్ అ నాన్ ఎంటిటీ, మీరు ఎవరో అని తెలియనప్పుడు ఎవరు మిమ్మల్ని నోటీస్ చేయరండి. మీరు ఒక్కసారి మీకు ఒక కాస్త పేరు కానీ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత అందరూ మిమ్మల్ని చూస్తుంటారు. ఈ చూసేటప్పుడు ఏంటంటే కొంతమందికి నచ్చింది అనుకోండి, దే యాక్సెప్ట్ దట్, నచ్చని వాళ్ళు వేరేగా మాట్లాడతారు, అంతే. శుభలేఖర్ సుధాకర్ 3 తరాల నుంచి ఇంకా ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నారు సార్. ఇంకా ఎంత డౌన్ టు ఎర్త్ అసలు ఏంటి సార్? డౌన్ టు ఎర్త్ అనే లేదు, ఐఎమ్ లైక్ దిస్. నేను చాలామందిని ఇంటర్వ్యూ చేశాను, రోజుకొకరిని కలుస్తుంటాను. సో ఒక్కొక్కరు యాటిట్యూడ్ ఒకలా ఉంటుంది. కానీ మీరు అంటే ఇంత తగ్గించుకొని అసలు ఇంత డౌన్ టు సారీ తప్పుగా మీకు వచ్చిన అప్ అండ్ డౌన్స్ వల్ల మీరు ఇలా చేంజ్ అయ్యారు? నేను బేసిక్లీ పుట్టిన దగ్గర నుంచి ఐఎమ్ ఏ వెరీ సాఫ్ట్ పర్సన్. మా ఇంట్లో నన్ను పప్పు ముద్ద అనేవారు. సో బేసిక్గా ఐ వాజ్ ఆల్వేస్ ఏ సాఫ్ట్ పర్సన్. నాకు చిన్నప్పటి నుంచి ఎవరితోనో గొడవ పెట్టుకోవడాలు ఇవన్నీ నాకు నచ్చవు. అదే కంటిన్యూ అవుతుంది, అంతే తప్పించి నేను ఏది కావాలని ఏదో డౌన్ టు ఎర్త్గా బిహేవ్ చేయాలని అని ఏమీ లేదు. ఇది సినిమా యాక్టింగ్ అన్నది నాకు ఒక వృత్తి. ఇట్ ఈస్ మై బ్రెడ్ విన్నర్. నార్మల్గా ఒక స్టాటస్, ఒక సెలబ్రిటీ స్టాటస్ వస్తే ఆ టైంలో మన నార్మల్గా యాటిట్యూడ్ అనేది చేంజ్ అయిపోతుంది. నార్మల్గా అది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరిదైనా సరే. సో అది అంటే ఏజ్తో సంబంధం ఉండదు కదా సార్. సో అలాంటిది మీరు ఇంకా అంత డౌన్ టు ఎర్త్ ఎలా? మళ్ళీ అదే వాడద్దు, డౌన్ టు ఎర్త్. నేను పుట్టుకతోనే ఎలా ఉన్నానండి, అదే లేదు. ఐ డోంట్ నో, అదేంటి, ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ అంటే పెరిగిన వాతావరణం. ఇప్పుడు నాకు నిజంగా నేను చెప్పాలంటే నా తల్లిదండ్రులు, బికాజ్ వాళ్ళు ద వే దే బాట్ మీ అప్. నేను చదువుకున్న స్కూల్స్లో, అటు విశాఖ వ్యాలీ స్కూల్ ఇన్ వైజాగ్, లేకపోతే కేంద్రీయ విద్యాలయ స్కూల్, డిసిప్లిన్. తర్వాత నా కాలేజ్ ప్రొఫెసర్స్, వాళ్ళందరూ అసలు జీవితం అంటే ఏమిటి అనేది. మీ అందరూ ఒకరోజు సాటర్డే మాకు 3 క్లాసెస్సే. సో మేము అబౌట్ 9 ఫ్రెండ్స్ ఉన్నాం. మేము అందరం కలిపి సినిమాకి వెళ్ళిపోయాం. అప్పుడు మా ప్రిన్సిపల్ గారు రానని, ఆయన అకౌంటెన్సీ తీసుకునేవారు, పణిభూషణ్ రావు గారని. ఫ్రైడే చెప్పేశారు రేపు నేను క్లాస్కి రావట్లేదు అనేసి. తర్వాత ఇంకోటి హిందీ క్లాసు, ఇంకోటి వేరేదేదో కొట్టేసి సినిమాకి వెళ్ళిపోయాం. డాన్ సినిమా నాకు బాగా గుర్తు. తీరా వెళ్ళి చూస్తే ఆయన ఎదురుగుండా అక్కడ నిలబడి ఉన్నారు. టికెట్లు తీసుకుని గేట్లోకి వెళ్ళేసరికి ఏం మాట్లాడలేదు, సైలెంట్గా వెళ్ళిపోయారు. ఆయన కూడా ఏం అడగలేదు, వెళ్ళిపోయాడు. ట్యూస్డే వాజ్ ద నెక్స్ట్ క్లాస్. వచ్చేప్పుడు ఐ వాంట్ ఆల్ ది స్టూడెంట్స్ హూమ్ ఐ హావ్ సీన్ ఆన్ సాటర్డే టు స్టాండ్ అప్ అన్నారు. మేము 9 మందిలో తల దించుకుని ఇటు చూసుకుని నిలబడ్డాం. మీరు నమ్మండి నమ్మకపోండి, విత్ ఇన్ సెకండ్స్ ఎంటైర్ క్లాస్ వాజ్ స్టాండింగ్. ఆయన ఉన్న థియేటర్స్ అన్నిట్లో, దట్ వాజ్ అవర్ ఫైనల్ ఇయర్. ఆ వేళ అసలు జీవితం అంటే ఏమిటి, మీరు చేస్తుందా రైటా రాంగా అన్నది మాకు ఒక చిన్న సందేశం లాగా ఇచ్చారు. అది హెల్ప్ అయింది. ఆయన ఎప్పుడు మీరు సినిమాలు చూడొద్దు అని చెప్పలేదు, బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, క్లాసులు ఎగ్గొట్టి చూడాలా. 3 hours మీకు బై 1 o'clock అయిపోతుంది, మీరు తర్వాత వెళ్ళండి, అటెండ్ యువర్ క్లాస్ అండ్ గో. సో దట్ ఇవన్నీ డిసిప్లిన్ అండి. ఆ రోజు అలాగుండేది, ఇవాళ మారిపోయిందే. ఇవాళ ఒక టీచర్ ఏమైనా ఒక స్టూడెంట్ని తిట్టారంటే వాడు వెళ్ళి కంప్లైంట్ చేస్తే పేరెంట్స్ వచ్చి గొడవ పెడుతున్నారు. అదేంటండి మా పిల్లల్ని మేము చాలా ముద్దుగా చూసుకుంటాం, మీరే ఎవడాన్ని తిట్టడానికని. మరి యూ టెల్ మీ, వాళ్ళు బాగుపడతారా? లేదు. ఓల్డ్ ప్రావర్బ్ అవుతుంది, డోంట్ స్పేర్ ది రాడ్ అండ్ స్పాయిల్ ది చైల్డ్ అని. యూఆర్ డూయింగ్ దట్. ఐ డోంట్ నో, మీరు మీకు టీచర్స్ అంటే వస్తున్నారంటే భయం ఉండేది, నాకుండేది. నాతో పాటు మా జనరేషన్లో వాళ్ళందరూ ఇవాళ టీచర్స్ అంటే భయం లేదు, ప్రొఫెసర్స్ అంటే భయం లేదు. వేర్ ఆర్ వి గోయింగ్?
మీకు వచ్చిన అపోనెంట్స్ని చాలా ఓవర్కమ్ చేసుకొని మళ్ళీ అదే ప్లాట్ఫామ్కి మళ్ళీ వచ్చారు మీరు. సో ఒక్కసారిగా అంటే బ్యాక్ వెళ్తే అది ఎలా ఫేస్ చేశారు సార్? అంటే వచ్చిన ప్రాబ్లమ్స్తో కూడా ఓవర్కమ్ చేస్తూ మీరు మళ్ళీ హ్యాపీగా ఈ ప్లాట్ఫామ్ని మళ్ళీ ఏర్పరచుకున్నారు. ఏదనండి ఇప్పుడు నేను అంటే ఇది దీంట్లో ఏంటంటే ఒక సినిమా హిట్ అయిందనుకోండి, దాని ఆనందం వేరు. ఇప్పుడు ప్రతి సినిమాకి ప్రతి వ్యక్తి, సినిమాలో పనిచేసే ప్రతి వ్యక్తి అదే ఎఫర్ట్ పెడతారు, అదే సిన్సియారిటీతో పనిచేస్తారు. బట్ రిజల్ట్ అన్నది మన చేతిలో లేదు. సక్సెస్ వచ్చిందనుకోండి, యూ ఫీల్ హ్యాపీ. రానప్పుడు యూ ఫీల్ డిసప్పాయింటెడ్. బట్ అక్కడి నుంచి అంటే వాట్ వెంట్ రాంగ్ అన్నది కరెక్ట్ చేసుకోవాలి. దట్స్ వాట్ వీ డిడ్. అంతే. అంటే నాకన్నా నిజంగా చెప్పాలంటే నాకు ఆ టైంలో బాగా 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 సపోర్టివ్గా ఉండి నేర్పించింది శైల. దట్స్ హౌ వి వెంట్ అప్స్ అండ్ డౌన్స్. ఇవన్నీ మామూలే కదా అని చెప్పి వి వెంట్ త్రూ. ఇప్పటివరకు బావగారు, బామ్మర్ది అని కూడా మీరు పిలుచుకోలేదు అని విన్నాను. ఎందుకంటే ఆయన నాకు పరిచయం అయింది సరే, సో ఐ కాల్ హిమ్ యాజ్ సర్. ఎందుకు ఇంకా మీరు అంటే చెప్పాను కదండి, నాకు వారు ఫస్ట్ నేను వారిని ఫస్ట్ చూడడం వెన్ ఐ వాజ్ ఇన్ మై కాలేజ్. సో ఐ అడ్రస్డ్ మా నాన్నగారు ఒక క్లబ్కి సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ ఏదో కండక్ట్ చేశారు. సో ఫస్ట్ టైం వారిని కలిసినప్పుడు సార్ అనే పిలిచాను. దెన్ అప్పటికి నేను ఇంకా సినిమాల్లో వస్తానా లేదా అని కూడా నాకు తెలియదు. దెన్ ఐ కేమ్ టు సినిమా, ఐ మెట్ హిమ్. చూసానండి మీ సినిమా బాగుంది, థ్యాంక్ యూ సార్ అని అన్నాను. దాని తర్వాత ఇట్ సో హ్యాపెండ్ దట్ ఐ గాట్ మ్యారీడ్ టు హిస్ సిస్టర్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఎందుకు చేంజ్ అవ్వాలి? సార్ అనడంలో తప్పేం లేదు కదా. మేడం గారు ఎప్పుడు అడగలేదా మీరు అంటే మా అన్నయ్య గారిని? ఆయనే అడిగారు, శైలి సంగతి పక్కన బాలు గారే అడిగారు, ఏంటండి సార్ అని పిలుస్తారు లేపారండి. నాకు ఇబ్బంది లేదండి, ఐ ఫీల్ వద్దండి. మళ్ళీ ఆయన యంగర్ బ్రదర్ ఉండేవారు జగదీష్ గారు అని చెప్పి, నేను ఆయన్ని బావ అని పిలిచేవారు. ఇక ఈ ఏజ్ వచ్చినాక కూడా అంటే మీకు ఇంకా ఎందుకు అలా? ఏమి అది తప్పేం కాదు కదండి. అది ఐ డోంట్ నో, అది మీరు తప్పుగా నేను అలా పిలవకపోవడం తప్పు అని అన్నట్టు ఉంది. కొన్ని అలవాట్లు అంతేనండి, కొన్ని అలవాట్లు ఏమవుతాయి అది అలా అయిపోతాయి. ఇది మేజర్. ఇంకోటి ఏంటంటే దట్ జెంటిల్మెన్స్ ఆరా, ఆయన అచీవ్మెంట్స్ అవన్నీ దే కెన్ నాట్ బి. అండ్ తర్వాత నేను వారి సిస్టర్ని పెళ్లి చేసుకోవడం అనేది వారితో ఉన్న పరిచయం ఆల్మోస్ట్ సే 8-9 years. సో 8-9 years పరిచయం సార్ అనేది టక్కన మారిపోవాలంటే అది కష్టం. అంటే నా వల్ల కాలేదు, అది తప్పైతే సార్ ఐఎమ్ సారీ సార్, నన్ను మన్నించేయండి సార్. ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? 59 అండి. 59. ఈ 59 సంవత్సరాల్లో మీకు గుర్తుండిపోయిన ఒక 5 మెమరబుల్ మూమెంట్స్. నా ఫస్ట్ సినిమా శుభలేఖ, తర్వాత అలాగే మై ఫస్ట్ మీటింగ్ ఆఫ్ బాలు గారు అండ్ శైల, ఇద్దరిని ఒకేసారి కలిసాను. అండ్ ఇలాంటి అమ్మాయి నా జీవితంలో వస్తే బాగుంటుంది అనుకున్నది, అది నిజం జరగడం. December 21st మా పెళ్ళి జరగడం, దట్ ఈస్ వన్. తర్వాత ద్రోహి అనే ఒక సినిమా నేను చేశాను, టోటల్ నెగిటివ్ క్యారెక్టర్. పెద్దగా ఆడకపోయినా ఇప్పటికీ ఆ సినిమా గురించి, ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు దట్స్ ఎ మెమరబుల్ థింగ్. ఇంకా సినిమాలు హిట్స్ ఫ్లాప్స్ ఇవన్నీ మామూలేనండి. మిమ్మల్ని బాధ పెట్టిన 5 సంఘటనలు ఏంటి? ఏమీ లేవండి. బాధ అనుకుంటే అన్నీ బాధే, లేవు అనుకుంటే ఏమీ లేవు. నేను ఆనందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. సో ఐ డోంట్ ఏదైనా అండి, ఇట్స్ అగైన్ సి మైండ్ ఈజ్ లైక్ ఎ డిష్ యాంటీనా అండి. ఓకే, ఇక్కడ దీంట్లోని ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్. పాజిటివిటీ వస్తుంది, నెగిటివిటీ వస్తుంది. హౌ యూ టేక్ ఇట్ అన్నది. ఇది మనకు ఒక ఎక్స్పీరియన్స్ నేర్పించడానికి అని మీరు ఆలోచించారనుకోండి, ఒక నెగిటివ్ సంఘటనని, దట్ బికమ్స్ పాజిటివ్. ఒక సంఘటన చెప్పండి సార్, మిమ్మల్ని బాధ పెట్టిన ఇప్పటివరకు మీ జీవితం. ఇది ఎందుకు సడన్గా నాకు సినిమాలు పోయాయి అన్నదే నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది మాత్రం ఉంది నాకు, అదొక్కటే. వాట్ ఈజ్ ఇట్? ఇప్పుడు ఎందుకంటే బాగా చేయట్లేదా, లేకపోతే చెప్పిన టైంకి రావట్లేదా, డిసిప్లిన్ లేదా, ఇండిసిప్లిన్గా, లేకపోతే ఏమిటి డిమాండింగ్గా, ఇదా అదా అదే ఎన్ని రీజన్స్ పెట్టుకోవచ్చు. బట్ ఎక్కడ చూసినా ఏమీ లేవు. మళ్ళీ ఎందుకు రాలేదు అంటే రాలేదు. బట్ అది కూడా నేను
ఈ ప్రయాణం దీంట్లోని ఐ థింక్ ఇట్ ఈస్ ఎ నైస్ థింగ్. ఎలాగా అని మీరు అడగచ్చు. బహుశా ఎందుకంటే నేను మా ఇద్దరికి పెళ్ళి జరిగినప్పుడు నేను బిజీ, తను బిజీ. సో ఇద్దరం కనుక అలాగే బిజీనెస్లో వెళ్ళి ఉండుంటే మా ఇద్దరి మధ్యన ఇంత అవగాహన ఉండకపోయి ఉండేదేమో. ఇది ఉండడానికే భగవంతుడు అలా చేసేయడేమో, నాకు కానీ తనకి కానీ పని లేకపోవడం అన్నది మేము తీసుకుంటాం ఇప్పుడు ఆలోచిస్తే. దట్స్ ఇట్. ఇన్నేళ్ళ అనుభవంలో మీరు అంటే ఈ సినిమా పరంగా మీరు నేర్చుకుంది ఏంటి? చాలా ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్, ఎక్కడో ఒక చిన్న ఆమె వైజాగ్ నుంచి వచ్చి ఒక చీపురు పుల్ల లాంటి ఒక వ్యక్తి వచ్చి సినిమాల్లో చేసి అతనికి ఒక సుధాకర్ని శుభలేఖ సుధాకర్గా చేసి, నేను జీవితంలో ఎప్పుడూ వీళ్ళని కలవలేను, కలుద్దామన్నా కలవడం కుదరదు అనుకున్న వాళ్ళందరూ వచ్చి పరిచయం అవ్వడం, ఈ సినిమా చూశానని చెప్పడం, మాట్లాడడం, అది ఒక గ్రేట్ హ్యాపీనెస్ అండి. అది అలా చెప్పేసరికి తెలిసో తెలియకుండా నాలో అది నేను ఒక బాధ్యతగా తీసుకున్నాను. ఇంకా ఐ మస్ట్ బి మోర్ రెస్పాన్సిబుల్, ఐ మస్ట్ బి మోర్ ట్రూ టు మై ప్రొఫెషన్ అన్నది ఒకటి నేర్చుకున్నాను. తర్వాత ఎనీ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉన్నారు బిహేవియర్, ఎందుకంటే మన అందరూ చూస్తుంటారు, చూసిన తర్వాత అది ఇంకెవరైనా చూసి అది నేర్చుకోకూడదు. సో బీ గుడ్, బిహేవ్ డీసెంట్లీ. ఇవి అప్స్ అండ్ డౌన్స్ అనేది మామూలే. సినిమా హిట్, సినిమా ఫ్లాప్, ఈ దీంట్లో మనకి ఆ హిట్ అంటే మనకు వచ్చే ఆనందం, ఫ్లాప్ అంటే అయ్యో అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ సందిగ్ధ అవస్థ మనసులో ఉన్న వేదన ఉంటుంది, అది జీవితంలో నేర్చుకున్నాను. ఓకే, ఇవన్నీ తాత్కాలికం, బేర్ ఇట్, టేక్ ఇట్. సో తెలుసో తెలియకుండా అది నాకు ధైర్యాన్ని ఇచ్చింది, నాలో ఒక ధైర్యాన్ని. టుడే ఇస్ ఎ బ్యాడ్ డే, టుమారో విల్ బీ ఏ గుడ్ డే అన్న ఒక పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్కి తీసుకెళ్ళింది. దట్ ఈస్ వాట్ సినిమా టాట్ మీ. ఎన్ని సంవత్సరాలు సార్ మీ ప్రేమ? మేడంది మీది? నాకు ప్రేమించుకోలేదండి, అరేంజ్ మ్యారేజ్ అండి. ఏ నమ్మబుద్ధి ఎట్లేదా? లేదా మీరు ఓపెన్ చేయండి, నేను నంబర్ ఇస్తాను, మీరు ఫోన్ చేసి ఆవిడని అడగండి. నమ్మబుద్ధి కావట్లేదు సార్, మీరు ఫోన్ చేసి అడగండి బాబు. 98410 చెప్పనా నంబర్? సార్ నమ్మేసారు. మా అవర్స్ ఇస్ ఎ వెరీ మచ్ అరేంజ్ మ్యారేజ్. జంజాల గారు దీని ఫస్ట్ బీజం వేసింది జంజాల గారు. అలాగే అంటే అటు సైడ్ నుంచి, అలాగే దామెర్ల జోగులాంబ గారు అని ఉండేవారు, నేను వారింట్లోనే ఉండేవాడిని. నా తరఫు నుంచి బీజం వేసింది ఆవిడ, వాళ్ళు ఇలాగా. సో దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి మెల్లిగా అందరికీ ఇది డైరెక్టర్ గారు చెప్పడం, వాళ్ళందరూ బ్రహ్మానందం గారు ఆయన కూడా నా గురించి వెళ్ళి బాలు గారితో మంచి మాటలు చెప్పారు. అలాగే ఆయన భరణి గారిని చెప్పి డన్లప్లో పనిచేసేవారు, ఈజ్ అ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అప్పుడు, ఆయనకి తెలిసి ఆయన చెప్పడం. తర్వాత బాలుగారు ఫ్రెండ్స్ అందరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. అంటే అసలు నేను ఏంటి ఎలాంటి వాడిని తెలుసుకోవడానికి కోసం ఆయనే అన్నారు, మా పెళ్ళైన తర్వాత వీళ్ళందరూ ఎవరో తెలుసా అని. సీక్రెట్ ఏజెంట్ మీ ఫ్రెండ్స్ అండి అన్నారు, లేదు జాసూస్లు అన్నారు అన్నమాట. ఫైన్. సీక్రెట్ ఏజెంట్ పెట్టడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? అంటే భయం అంటూ ఉంటుంది. ఇప్పుడు నాట్ ఓన్లీ సినిమా అండి, ఇప్పుడు మీకు అరేంజ్డ్ మ్యారేజ్ కదా మీది, అంటే దానికి ముందు ఇప్పుడు జంజాల గారు ఇది ఎప్పుడో 84, 85లో చెప్పారట. వాళ్ళు ఆయన ఇలా సంబంధాలు చూస్తున్నాము తనకి అని అంటే, మీకు ఎవరైనా నార్మల్ చెప్తాం కదా, మీకు ఏమైనా ఇప్పుడు మాకు సిస్టర్ ఉన్నారయ్యా, ఎవరైనా మంచి సంబంధం ఉంటే చెప్పడం అని, ఇది క్యాజువల్. ఇది అలా చెప్పినప్పుడు జంజాల గారు నా పేరు ప్రపోజ్ చేశారు. కుర్రాడు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ తెలుసు, వెళ్ళాను చూశాను. సో అక్కడి నుంచి ఆయన ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్స్. అంటే ఆయనకి అప్పుడు ఐడియా వచ్చిందా లేదా నాకు తెలియదు, ఆయనే చెప్పాలి అది. బట్ ఇట్ వెంట ఆన్ లైక్ దట్, ఆయన ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్స్ అయిపోయారు. పర్సనల్గా మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ ఒక సీక్రెట్ ఏజెంట్ పెట్టినప్పుడు మీ గురించి తెలుసుకోండి? తప్పేం కాదండి, తప్పేం కాదు. ఇప్పుడు మీరు బాలుగారు అనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం. ఐఎమ్ టాకింగ్ టు యూ. మీకు ఒక సిస్టర్ ఉన్నారు, యూ వాంట్ టు గెట్ యువర్ సిస్టర్ మ్యారీడ్ టు సమ్వన్. మీకు తెలుసో తెలియకుండా ఏదో ఒక సంబంధం వచ్చింది, వోంట్ యూ ఎంక్వైర్? అడుగుతారు కదా. ఆ ఊర్లో ఉన్నవాడు, ఆ ఊర్లో ఎవరైనా మనకు తెలిసిన ఫ్రెండ్స్, వాళ్ళ తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, అడుగుతాం లేదు, తప్పేం లేదు కదా. అదే ఆయన చేశారండి. ఇక్కడ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా ఎన్ని హ్యూమన్. ఇప్పుడు నాకే ఒక డాటర్ ఉందనుకోండి, నేను అడుగుతాను. ఇప్పుడు నాకు ఐ హ్యావ్ ఎ సన్, వెన్ ఐ వాంట్ గెట్ మై సన్ మ్యారీడ్, అమ్మాయి ఎవరు అని కనుక్కోమా మనం? తప్పే ఉందండి దీంట్లోనే. చెయ్యకపోతే తప్పు,
చేస్తే మన తప్పేం లేదండి అది. ఓకే, మరి మీ అబ్బాయిని ఎందుకు సినిమాలకు తీసుకురాలేదు? అది ఇది ఎవరు తీసుకురావడానికి, ఇప్పుడు నన్ను ఎవరు తీసుకొచ్చారు? ఓ 10 తరాలు ఇటు కానీ మా నాన్నగారి సైడ్ కానీ 10 తరాలు మా అమ్మగారి సైడ్ కానీ ఎవరికి సినిమా కాదు, నాటకానికి కానీ ఏమీ పరిచయం. మా నాన్నగారు జీవితంలో చూసింది ఒకే ఒక సినిమా, శుభలేఖ. అది నేను యాక్ట్ చేశాను, తీసుకెళ్ళాను. మీ సినిమానే అంతే. ఈ నెవర్ స్టాప్ ఫిల్మ్స్ ఇన్ హిస్ లైఫ్. మరి మీరు ఆలోచించండి. అండ్ నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి నేను సినిమాకి వెళ్తా ఉన్నది ఆయన ఒక్కరే. హౌ అంటే జనరల్గా అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక ఫాదర్ కానీ మదర్ కానీ ఏదైనా అగైన్ నార్మల్గా అంటే జనరేషన్ సింపుల్ థింగ్ చెప్తానండి. ఏదైనా అండి పాత ప్రావర్బ్ అగైన్, యూ కెన్ టేక్ ది హార్స్ టిల్ ది వాటర్ బట్ యూ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్. ఆ ప్యాషన్ అన్నది మనలో ఉండాలి. నాలో ఉంది కనుకే నాకు ఇది అవ్వాలి అని కనుక నేను వచ్చాను. విత్ నో కనెక్షన్ టు సినిమా. వాడికి అన్ని కనెక్షన్స్ విత్ సినిమా ఉన్నాయి, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అలాంటి వాడిని ఎందుకు తోయడం? ఈ రోజు అడిగారా అంటే యాజ్ అ టెక్నీషియన్గా కానివ్వండి, వాడి ఇంట్రెస్ట్. నేను చదువుకోవాలనుకున్నాడు, చదువుకోమన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? హీఈస్ వర్కింగ్ విత్ క్వాన్. సో అందుకనే ఇది మనం ఏంటంటే ఇది వాళ్ళ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ కనుక మనం ట్యాప్ చేయగలిగితే తెలిస్తే దాన్ని మీరు గ్రూమ్ చేయండి. ఇప్పుడు కొంతమంది పిల్లలు చిన్నప్పుడే చెప్పేస్తారు నేను డాక్టర్ని అవ్వాలి అనుకున్నా. అది తెలిసిన తర్వాత యు గ్రూమ్ దెమ్. ఇంజనీర్ అవ్వాలి, గ్రూమ్ దెమ్. క్రికెటర్ అవ్వాలి, గ్రూమ్ దెమ్. యాక్టర్ అవ్వాలి, గ్రూమ్ దెమ్. సింగర్ అవ్వాలి, గ్రూమ్ దెమ్. లిరిసిస్ట్ అవ్వాలి, గ్రూమ్ దెమ్. లేకపోతే మీలాగా యాంకర్ అవ్వాలి, గ్రూమ్ దెమ్. కెమెరామెన్ కెమెరామెన్ అవ్వాలి, గ్రూమ్ దెమ్. నువ్వు ఇదే అవ్వాలి అని మనం ఏం చెప్పగలుగుతాం? చేస్తారు పిల్లలు, భయంతో వాళ్ళు చేస్తారు. బట్ వాళ్ళు దాంట్లో ఎంజాయ్మెంట్ లేనప్పుడు యూఆర్ కిల్లింగ్ ఏ కెరియర్, యూఆర్ కిల్లింగ్ ఏ లైఫ్. అది దట్ ఈస్ మై సిన్సియర్ ఫీలింగ్. ఎందుకంటే నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నది ఇది. మొదటిసారిగా మీరు అంటే లవ్ చేసింది కానీ లైన్ వేసిన అమ్మాయి ఎవరు? ఏ టైంలో? స్కూలింగ్లో కానీ కాలేజ్లో కానీ ఉండి ఇష్టపడ్డాను. చాలామంది అమ్మాయిలను ఇష్టపడ్డాను. ప్రపోజ్ చేశారా? లేదు, ధైర్యం లేదు. ధైర్యం లేదు. ఏజ్లో స్కూల్ మీరు అన్నట్టు స్కూల్లో దీంట్లోనే దట్ క్రషెస్ ఉండేవి. కాలేజీలో లేదు. లైన్ వేసేవారు. లైన్ వేసేవాళ్ళు, అరే భలే ఉంది అమ్మాయి అనుకునేవాడు. అంతేనే. అంతేగాని ప్రత్యేకంగా ఆమె ఎప్పుడు వస్తుంది ఏంటి అంత టైం ఎక్కడ లేదండి. అంత టైం ఎక్కడ లేదు. మామూలుగా మాట్లాడుకునేవాళ్ళం. ఇదేను కొన్ని ఆ ఏజ్లో అంటే అది అప్పుడు ఆ కాలంలో మేము పెరుగుతున్న కాలంలో ఈ లవ్ అన్న టాపిక్ అనేది కానీ ఇంత ఓపెన్ కానీ మాట్లాడడం కానీ ఉండేది కాదు. అది రానున్న కాలంలో మారింది. ఇష్టం లేదు అని చెప్పడం అన్నది నేను అబద్ధం చెప్తున్నాను. లేదు, నాకు ఇష్టపడ్డాను నేను. అమ్మాయి బాగుంది అదంతా అవన్నీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది ఐ స్టిల్ నాకు నిజంగా నేను ఫస్ట్ నాకు ఎవరైతే ఏ అమ్మాయి అయితే నేను ఇష్టపడ్డానో అమ్మాయి ఎప్పుడైనా ఈ మన బోటికాలర్స్ ఇవాళ ఉన్న ఈ సోషల్ మీడియా ద్వారా కలుస్తుందేమో అనుకున్నామేమో కలవట్లేదు, నాకు తెలియటం లేదు. ఓకే, మీకు గుర్తుండిపోయిన కొన్ని చిలిపి పనులు ఏం లేదు. నేను చెప్పాను మా పప్పు శుద్ధ అన్నారండి, ఇంకేం చిలిపి పని చేస్తానండి. ఎంత పప్పు శుద్ధ అయినా కూడా మనం చిలిపి పనులు చేస్తాం కదా సార్ దోస్తులతో ఆ టైంలో. లేదు మాది, ఎందుకంటే నేను ఐ టు లివ్ ఇన్ బిహెచ్పి కాలనీ. ఆ కాలనీ నుంచి నాకు స్కూల్ వాజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 30-40 కిలోమీటర్స్. సో పొద్దునే స్కూల్కి వెళ్ళి మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి యూఆర్ టైర్డ్. హోంవర్క్, తినడం, పడుకోవడం, ఇంతే. వేరే జాస ఏమి ఉండేది కాదండి. ఇది మోడెస్టీ కాదు, ఇది అబద్ధం కాదు, ఉన్న నిజమే చెప్తున్నాను నేను. ఐ వాజ్ నెవర్ ఇన్ టు దట్. మనం ఏదో మనకి చదువుకోవాలి, చదువుకుందాం అంతే. నాన్న చెప్పారు, అమ్మ చెప్పింది, దీని మీద వెళ్ళిపోవడం అంతే. సో అప్పటి స్టార్ నలుగురు హీరోలతోటి మీరు చేశారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు. సో ఈ నలుగురు గురించి, చిరంజీవి గారి గురించి మీరు ఏం చెప్తారు? సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంతే, సెల్ఫ్ మేడ్ మ్యాన్. అండ్ సినిమా అన్నదానికి టోటల్లీ డాన్స్కి ఒక ప్రతిరూపం ఇచ్చిన వ్యక్తి వారు చిరంజీవి గారు. నాగార్జున సాఫ్ట్ అండ్ నీట్. వెంకటేష్ గారు అంతే. బాలయ్య బాబు ఒక చిన్న పిల్లడు మనస్తత్వం ఉన్న వ్యక్తి, అప్పటికి ఇప్పటికీ. బోలా, ఆయన నచ్చిందంటే నచ్చిందని చెప్తాను, నచ్చలేదంటే నచ్చలేదని చెప్తాను. దట్ ఈస్ ఇట్. ఇప్పటికీ మీరు ఈ నలుగురు కలిసినప్పుడు ఫోన్ చేస్తుంటారు, మీరు ఎట్లా మాట్లాడుకుంటారు? కలిస్తే చిరంజీవి గారు అంటే సార్ అని అంటాను, ఆయన్ని సార్ అని అంటాను.
ఇప్పుడు ఎలా ఉన్నారు సార్ అని ఆయన ఎలా ఉన్నావు సుధా అంటారు. మిగతా వాళ్ళు వెంకటేష్ గారు కానీ లేకపోతే నాగార్జున గారు నాగని పిలుస్తా, వెంకటేష్ గారిని. ఈ నలుగురిలో మీకు నాగార్జున గారు చాలా అందరూ అండి, నాకు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఇప్పుడు నాగార్జున గారిని నాగని పిలుస్తాను పర్సనల్గా, హాయ్ నాగ్ ఎలా ఉన్నావు అని. ఆయన సుధా అని పిలుస్తాడు. వెంకటేష్ గారు అంతేను, వెంక్స్ అంటాను, సుత్స్ అంటాడు ఆయన. బాలయ్య బాబు అంటాను, ఏం సుధాకర్ అంటాడు ఆయన. వండర్ఫుల్ పీపుల్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వండర్ఫుల్ పీపుల్. ఎక్కడికి వెళ్సినా అది తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది. వీళ్ళతో గుర్తుండిపోయిన మీకు మంచి మెమొరీ ఏంటి సార్? చాలా ఉన్నాయండి. అంటే సినిమాకి అంటే గుర్తుండిపోయిన కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ టైంలో మీకు గుర్తుండిపోయిన కొంచెం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫస్ట్ సినిమా శుభలేఖ. నాకు ఇప్పటికీ డాన్స్ అంటే భయం, నాకు డాన్స్ రాదు, ఇప్పటికీ నాకు డాన్స్ రాదు, నిజం. అదేదో చేసాము, వాళ్ళు ఆడియన్స్ యాక్సెప్ట్ చేసారు, వెళ్ళిపోయింది అనుకోండి. చిరంజీవి గారు నాకు ధైర్యం చెప్పేవారు, సాంగ్ దేని మీద ఏం ధైర్యంగా చేయాలి, అలాగే ఆయన ఎంకరేజ్మెంట్. బాలయ్య బాబు అయితే నాకు బాగా క్లోజ్. ఇది మర్చిపోలేని సంఘటన ఏంటంటే, మేము జననీ జన్మభూమి అని ఒక సినిమా చేస్తున్నాం. అప్పుడు నాకు జాండీస్ వచ్చి నేను ఐ వాజ్ సపోజ్ టు బి హాస్పిటలైజ్ ఫర్ అబౌట్ 10 days. రోజు పొద్దున్నే వచ్చి చూసి వెళ్ళేవారు. దట్ ఈస్ ఎ మెమొరబుల్ ఇన్సిడెంట్. రోజు పని కట్టుకుని పొద్దున్నే వచ్చి ఎలా ఉన్నావు ఏంటి, మళ్ళీ సాయంత్రం. నాకి శివ ఇస్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్, ది సక్సెస్ ఆఫ్ ఇట్ అండి. ఇది ట్రెండ్ సెటర్ మూవీ నచ్చిందండి. ట్రెండ్ సెటర్ ఇది నచ్చిందంటే ఇప్పుడు అదే ట్రెండ్ సెటర్ అవుతుంది. అదే వెంకటేష్ గారు వాళ్ళు ఆల్వేస్ వెరీ రిజర్వ్డ్, సాఫ్ట్. అది సార్. అంటే మీ అభిమాన నటుడు ఎవరు? అమితాబ్ బచ్చన్. ఎందుకు? ఇంతమంది తెలుగు యాక్టర్లు ఉన్నారు కదా. అలాగే నేను సినిమా నాకు బికాస్ కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నప్పుడు నా చుట్టూ ఉన్న క్లాస్మేట్స్ వాళ్ళందరూ హిందీ వాళ్ళు. సో వాళ్ళందరూ హిందీ సినిమాలకే చూసేవారు. సో వాళ్ళతో పాటు నేను హిందీ సినిమాలు చూస్తున్నప్పుడు దట్ వాజ్ ద ఎరా వెన్ అమితాబ్ బచ్చన్ గారు వాజ్ కమింగ్ అప్. అందుకని ఆయన ఇంప్రెషన్ అదే. సో అమితాబ్ బచ్చన్ గారి గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే ఎందుకు మీరు ఇన్స్పైర్ అయ్యారు, ఎందుకు మీరు ఫేవరెట్ అయ్యారు? ఆయన అంటే ది వే హీ క్యారీడ్ హిమ్సెల్ఫ్, దట్ వాజ్ వాట్. అప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు, బట్ ది వే హీ క్యారీడ్ హిమ్సెల్ఫ్, సంథింగ్ అపీలింగ్. ద వాయిస్ దట్ వాజ్ అపీలింగ్. దాని తర్వాత యూ బికమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. దట్స్ హౌ ఇట్ కేమ్. వ్యక్తిగా నేను వారిని చూస్తుంది వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ హోటల్ తాజ్ కోరమాండల్, చెన్నై. ఆయన డిసిప్లిన్ కానీ టైమింగ్ కానీ అవన్నీ నాట్ ఐ లర్న్డ్. తర్వాత పర్సనల్గా నేను ఒకరోజు ఊటీలో షూటింగ్ చేస్తున్నప్పుడు కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు నన్ను తీసుకెళ్ళారు. నేను అక్కడ రూమ్ దాకా వెళ్ళిన తర్వాత కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఆయన గోపాల్ రెడ్డి గారిని రమ్మని చెప్పారు. నేను ఇలా ఊటీలో ఉన్నాను రా అని ఆయన చెప్పారు. మీ బాస్ మెసేజ్ పెట్టారయ్యా, వెళ్తున్నాను వస్తామని చాలా ఉత్సాహంతో వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత భయం వేసింది నాకు. ఎందుకంటే ఆయన్ని పిలిచిన గెస్ట్, నేను పిలవని గెస్ట్, ఏమనుకుంటారు? మా గోపాల్ రెడ్డి గారు కూడా ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ గురువు టు. మా గురువు గారి గురించి ఏమనుకుంటారు? వద్దు సార్ కనుక్కోండి, రమ్మంటే వెళ్తాను. నాకు తెలుసు ఆయన గురించి, అందుకే నేను తీసుకెళ్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడు అసలు చెప్పేవాడిని కాదు కదా. అయినా సార్. ఇవన్నీ ఎందుకు? నాకు హోటల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్లు. మామూలుగా అప్పుడప్పుడు ఏమన్నా ఆర్టిస్ట్ వస్తే ఎవరో ఉండి మనం పంపించాం, వాళ్ళ తర్వాత ఫోన్ చేసి అడిగేవారు ఎందుకంటే వాళ్ళని పంపించారని. అది గుర్తుకొచ్చింది సడన్గా. సో దట్ బట్ హీ వాజ్ సో నైస్. ఆయన నేను సరే మీరు వెళ్ళండి సార్, నేను 5 నిమిషాలు వెయిట్ చేస్తా, రాకపోతే నేను వెళ్ళిపోతాను, మీరు మామూలు క్యారీ అవ్వనండి. వెళ్ళి ఆయన లోపలికి వెళ్ళి విత్ సెకండ్స్ 1.5 minutes ఐ థింక్ డోర్ ఓపెన్ జస్ట్, ఇఫ్ యు ఆర్ గోపాల్స్ ఫ్రెండ్ యు ఆర్ మై ఫ్రెండ్ ప్లీజ్ కమ్ ఇన్ అన్నాడు. బ్లాంక్ అనమాట అంతా. దెన్ అక్కడ వారి దగ్గర నేను చూసి నేర్చుకున్నదంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ వస్తే వాళ్ళు సీన్ చెప్పడానికి వస్తే ఆయన లేచి నిలబడ్డం, వాళ్ళకి కుర్రాడు వచ్చి కుర్చీ వేసుకునే వరకు హీ వాజ్ స్టాండింగ్, కూర్చోబెట్టి. దీస్ థింగ్స్ ఐ హావ్ లెర్న్డ్, ఐ ఫాలో ఇట్. అప్పటి నుంచి నేను ఐ ఫాలో దట్. నటి ఎవరు? నటి అంటే నాకు నిజంగా ఇష్టమైన నటి రేఖ. ఎందుకు సార్? ఎందుకంటే ఇష్టం అంతే. అంటే అదే ఇష్టానికి కూడా
నాకు నచ్చిందంటే నా కంటికి ఇంపుగా ఉన్నారు, కంటికి నచ్చారు, అంతేనా, దట్స్ ఇట్, అంతేనా. కలిసారా ఎప్పుడైనా? లేదు 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 మీట్. కమెడియన్ ఎవరు? చాలామంది ఉన్నారే, మన రేలం గారు, రమణారెడ్డి గారు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ రావణింగయ్య గారు, బ్రహ్మానందం గారు, అందరూ. హిందీ దీంట్లో పెద్దగా నాకు ఐ వాజ్ నాట్ వెరీ ఇంప్రెసివ్ విత్ ఎనీవన్. అంటే ఇంప్రెసివ్ అంటే నాకు ఎందుకో తెలీదు, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు. దీని మీద నిజంగా మళ్ళీ మీరు కమెడియన్ అంటే అమితాబ్ బచ్చన్ గారు అని అంటాను, బికాస్ ఆఫ్ హిస్ కామెడీ సీన్స్ అండ్ అదర్ థింగ్స్. నాకు బాగా నచ్చాయి. అఫ్కోర్స్ నేను అంటే దాని తర్వాత సినిమాలకు వచ్చిన, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను అన్ని రామారావు గారి సినిమాలు, నాగేశ్వరరావు గారి సినిమాలు, అలాగే శోభన్ బాబు గారు, కృష్ణ గారి, వీళ్ళందరి సినిమాలు చూశానండి. ఐఎమ్ సారీ, అందరి సినిమాలు చూశాను. ఐ వాజ్ వెరీ ఇంప్రెసివ్. ఇప్పుడు మన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తీసుకుంటేనండి, అంతమంది ఆర్టిస్టులు, అంతంత పెద్ద పెద్ద డైలాగులు, అవన్నీ వాళ్ళందరూ నేర్చుకొని, డబ్బింగ్లు లేవు, లైవ్ రికార్డింగ్, అవన్నీ ఆలోచిస్తుంటే ఎలా చేశారా వీళ్ళందరూ అనిపిస్తుంటుంది. ఇప్పటికీ మనం అనుకుంటామండి, ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత డిజిటలైజ్డ్ వచ్చింది, స్టిల్ ఆ ఘటోత్కచుడు అలా తింటూ ఆ లడ్డూలు అంత సింక్రనైజ్ అయ్యి ఎలా వెళ్ళిందని ఎవరికి తెలియట్లేదు. దాని తర్వాత తీసారు వేరే సినిమాలు, బట్ ఆ సింక్రనైజేషన్ ఎప్పుడు ఆడుగా, అది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వెళ్తాయి అవి. అవన్నీ చూసి యూ ఫీల్ హ్యాపీ. ఏ టెక్నాలజీ తెలియని రోజుల్లో, అంటే ఇప్పుడున్న టెక్నాలజీ తెలియని రోజు, అప్పుడున్న ఆ మినిమం టెక్నాలజీతోనే వాళ్ళు అంత అద్భుతమైన ఇవి చేశారంటే గొప్ప విషయం కదండి. నిజంగా బాణాలు అవన్నీ వెళ్తుంటే బాణం వెళ్ళిపోతుందనే ఫీలింగే ఉంటుంది. దట్ వాస్ ఫెంటాస్టిక్. సో మధ్యలో సీరియల్స్ చేశారు సార్ మీరు, మళ్ళీ సీరియల్స్ ఆపేశారు? లేదు, నేను ఆపలేదు. లేదు, ఊరికే ఇలాంటి అబాండాలు వేయకండి. మీరు సీరియల్స్ చూడకపోతే నేను ఆపేసినట్లు లెక్క. ప్రజెంట్ ఏ సీరియల్స్ చేస్తున్నా? అమ్మ సీరియల్ చేస్తున్నా, తెలుగులోనే. ఆ మధ్యన స్టార్ మాలో కనులు మూసిన నీవాయి అని వచ్చింది, మళ్ళీ నేను సీరియల్ చేయలేదంటున్నారు. మీకు టైం ఇచ్చే ఇంటర్వ్యూ ఇవ్వడమే తప్పైపోయింది అనమాట. నా సీరియల్స్ కూడా మీరు చూడట్లేదు. సో సినిమాలు అయితే చూస్తున్నాను సార్, అంటే సీరియల్ చూసేంత టైం ఉండట్లేదు. చెప్పండి, నేను సీరియల్ చూడట్లేదు సార్, ఏం సీరియల్ చేశారా అని అడగండి, ఎందుకు చేయట్లేదు అని అడగండి. అదే అడుగుతున్నాను సార్. చేస్తున్నాను అంటే ఆర్కావాళ్ళదే, ఇక్కడే హైదరాబాద్లో ఉంది సార్. ఇక్కడే ఆర్కావాళ్ళది. అది ఇంకా ఇట్ ఇస్ నాట్ ఎ టెలికాస్ట్. అమ్మ అని సీరియల్ టైటిల్. సో అదొకటి చేస్తున్నాను ఇప్పుడు. అండ్ జస్ట్ మొన్నటి నుంచి 27th నుంచి చిట్టి తల్లి అని చెప్పి స్టార్ మాలో టెలికాస్ట్ అవుతుంది, దాంట్లో ఒకటి చేస్తున్నాను. సీరియల్ నేను వదలనండి, అట్లీస్ట్ ఒక సీరియల్ తెలుగు కానీ తమిళ్ కానీ ఏదో ఒక సీరియల్ మాత్రం ఐ విల్ ఆల్వేస్ కీప్ డూయింగ్. ఎందుకంటే నాకు సినిమాలు లేని టైంలోని నాకు నిజంగా నాకు అన్నం పెట్టింది సీరియల్స్. నన్ను రోడ్డు మీద పడేయకుండా నా బతుకుతెరువుని అలాగ కొనసాగించింది సీరియల్స్. సీరియల్స్ అన్నది, టెలివిజన్ అనేది నిజంగా భగవంతుడు నాకే కాదు నాలాంటి ఎంతోమందికి పంపించిన వరప్రసాదం. ఆ ప్రసాదాన్ని నేను వదలను. ఐ విల్ డెఫినెట్లీ ఎప్పుడు ఐదర్ తమిళ్ ఆర్ తెలుగు ఏదో ఒక సీరియల్ చేస్తూనే ఉంటాను కంటిన్యూ ఎప్పుడు. దట్ వదలను. తర్వాత మిగతా దీంట్లో సినిమాలు వచ్చినప్పుడు సినిమాలు చేస్తుంటాను. సినిమాలు కూడా రాలేదా సీరియల్సే చేస్తుంటాను. అంతే. మీ రోల్ మోడల్ ఎవరు సార్? అమితాబ్ బచ్చన్ గారు. అంతే. మీరు ఎన్నిసార్లు ఏమైనా అడిగినా అమితాబ్ బచ్చన్ గారే సార్. పర్సనల్గా మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ప్లీజ్. మేడం గురించి మీరు ఏం చెప్తారు? సో వండర్ఫుల్ పర్సన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, నాకన్నా చాలా మంచి ఆవిడ, నాకన్నా చాలా గొప్ప ఆవిడ. మిమ్మల్ని నేను డైజ్ చేసుకోలేకపోతున్నాను సార్ మీ మంచితనాన్ని. ఇంకా మేడం చూస్తే ఇంకా మీరు నన్ను అడిగారు, నేను చెప్పాను అంతేను. చాలా బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ తను. ఒక మాట మాట్లాడినా బాగా ఆలోచించి మాట్లాడుతుంది. తర్వాత ఆధ్యాత్మిక విషయంలో నిజంగా చెప్పాలంటే పర్సన్ టు పర్సన్గా తను ఎక్కడో ఒక 1.5-2 కోట్ల కిలోమీటర్ల పైన ఉంది తను. ఈ జన్మలో నేను ఆవిడని చేరుకోలేను, అంత అద్భుతం. ఐఎమ్ స్టిల్ మెటీరియలిస్టిక్ ఈ వరల్డ్. ఇవన్నీ దాటి వెళ్ళిపోయారు ఆవిడ. అందుకని పెద్దగా ఆనందం కానీ దుఃఖం కానీ అన్నీ ఒకలాగే ఉంటాయి తనకి. నేనైనా కొంచెం అటు ఇటు రియాక్ట్ అవుతానేమో కానీ తనకు అది కూడా ఉండదు. సచ్ ఎ బ్యాలెన్స్డ్ పర్సన్.
ఇంకా అందుకని అంత బ్యాలెన్స్డ్ పర్సన్ ఇంత ఇంబ్యాలెన్స్డ్ పర్సన్ మెయింటైన్ చేస్తుంది. లేదు సార్, మీరు కూడా బ్యాలెన్స్డ్ పర్సన్. అది లైఫ్లో ఉండాలండి. అది ఎక్కడ అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్లో మీరు ఎక్కడ తీసుకున్నా హస్బెండ్ అండ్ వైఫ్ అని వచ్చేసరికి ఏంటంటే ఒకళ్ళు పాజిటివ్ అయితే ఇంకోళ్ళు నెగిటివ్ అవుతారు. ఒకడు చాలా ఎనర్జెటిక్గా అంటే ఇంకోళ్ళు సాఫ్ట్గా ఉంటారు. యూ విల్ నెవర్ ఫైండ్ టూ పీపుల్ బోత్ హస్బెండ్ ఇన్ ద సేమ్ థింగ్. ఓన్లీ ఇక్కడ చిన్న చిన్న విషయాల్లో కలుస్తారు. లైక్ బుక్స్, కామన్ స్పోర్ట్, ఫుడ్ హ్యాబిట్స్ కూడా కలవు. వెజిటేరియన్ మేడం? వెజిటేరియన్, అందరూ వెజిటేరియన్. మీరు కూడా? 100%. ఓకే. సో ఇవన్నీ ఇది సృష్టి. మనకి మ్యాథమెటిక్స్లో పాజిటివ్ నెగిటివ్ అని ఎలా వచ్చిందో జీవితంలో కూడా అందుకే పాజిటివ్ నెగిటివ్ వచ్చింది. హస్బెండ్ అండ్ వైఫ్లో పాజిటివ్ నెగిటివ్ అని ఉంది. ఒకటి పాజిటివ్ అయితే ఇంకోటి నెగిటివ్. అది 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 సృష్టి. దాన్ని మనం ఎవ్వరూ మార్చలేం. మనం ఎంత జాతకాలు తీసుకుని ఇలా కలుపుదామన్నా కూడా ఇది ఉంటుంది. ఇది థింకింగ్ ప్యాటర్న్లో కానీ, మన కలర్ సెలెక్షన్స్లో కానీ, ఫుడ్ టేస్ట్లో కానీ ఉంటే. ఓ 10 పాయింట్లు కావాలనుకోండి, ఆ 10 పాయింట్లు ఉంటే మ్యాక్సిమం అద్భుతంగా అన్నీ కలిసి అంటే సూపర్. బట్ కలవదు. దే విల్ ఆల్వేస్ మినిమం 3-4 పాయింట్లు డిఫరెన్స్ ఉంటుంది. దట్ ఈస్ ష్యూర్. మీరు ఎవరి జీవితం అని తీసుకోండి. మీకు ఇంకా పెళ్లి కాలే కదా? లేదు సార్. మీకు పెళ్ళి అయిన తర్వాత అర్థమవుతుంది. ఓకే. సినిమా అన్న పదం గురించి మీరు ఏం చెప్తారు? నా ప్రాణం, అది నాకు ఊపిరి, అది నా దాహం, అంతే. మరో జన్మంటూ ఉంటే సినిమా యాక్టరే, సుధాకర్ లాగే. సో ఎందుకు రీజన్ తెలుసుకోవచ్చు? ఐ లవ్ ఇట్ సో మచ్. నాకు ఛాన్స్ ఇచ్చి భగవంతుడు నిజంగా ఆల్రెడీ జన్మ చూసేశారు కదా, మళ్ళీ అదే జన్మ ఎందుకు? ఇంకా ఉందండి. ఇప్పుడు నేను అక్కడెక్కడ మిచెల్ కెమెరా నుంచి ఇప్పుడు ఈ కెమెరాల దాకా వచ్చాం. ఎంత మార్పు ఉంది. ఇంకా మార్పులు వచ్చేస్తాయి. ఆ మార్పులో ఐ వాంట్ బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఫైనల్గా ఇప్పుడు వస్తున్న టెక్నీషియన్స్ కానివ్వండి, నటీనటులు కానివ్వండి, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? అంటే మీ ఎక్స్పీరియన్స్, అంటే మీ సజెషన్స్ అంటే ఏమి లేవండి. ఎందుకంటే వాడిని ఇందాల చెప్పినట్టు దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ పర్ఫెక్ట్ అండి, ఎక్స్ట్రాడినరీ. అయితే వాళ్ళు ఆ సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంతలాగా ఆస్వాదిస్తారో, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వాళ్ళు అంతలా తీసుకోలేకపోతున్నారు. అది బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, ఒకానప్పుడు సినిమాలో అవకాశం రావడం అంటే ఎనీ క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్లో చాలా చాలా కష్టం. ఇవాళ చాలా తేలిక. అప్పుడు చిన్న కొలబద్దలు ఉండేవి. అంటే హీరో అంటే ఇలా ఉండాలి, హీరోయిన్ అంటే ఇలా ఉండాలి, ఇది ఉండాలి. అవన్నీ పోయేవి. సో ఎనీవన్ కెన్ బికమ్ అన్ యాక్టర్, నథింగ్ రాంగ్. ద డోర్స్ ఆర్ ఓపెన్, నథింగ్ రాంగ్. బట్ సస్టైనబిలిటీ అనేది తక్కువైపోతుంది. మన చరిత్ర తీసుకుంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు దగ్గర 5 దశాబ్దాలు హీరోగా ఉన్నారు. ద నెక్స్ట్ జనరేషన్ కృష్ణ గారు, సోమన్ బాబు గారు, కృష్ణరాజు గారు వాళ్ళు 45 years, 4.5 దశాబ్దాలు. దాని తర్వాత తీసుకుంటే చిరంజీవి గారు వాళ్ళు 40 ఏళ్ళు, 35, 40 ఏళ్ళు. దాని తర్వాత తీసుకుంటే మారిపోతున్నారు. అంత లాంగ్ సస్టైనబిలిటీ ఉండట్లేదు. ఒకటి ద వే అంటే నెంబర్ ఆఫ్ పిక్చర్స్ వాళ్ళు చేయకపోవడం అయి ఉండొచ్చు. సంవత్సరానికి ఒక సినిమా అని చేయడం దానివల్లనే అయి ఉండొచ్చు అది. బట్ మారిపోతుంది, అదొకటి. వాళ్ళు పిల్లలు వెరీ కాన్ఫిడెంట్ అండి, నో డౌట్. వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేస్తున్నారు. చాలా సినిమాలు అలా సక్సెస్ కూడా అయ్యి, దట్ ఈస్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. లాంగ్ టైం మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. మళ్ళీ కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఇలా ఈ సక్సెస్ అనేది ఎప్పుడు మీకు జీవితాంతం ఇలానే ఉండాలి సార్, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేశంలో ఎక్కడా లేనటువంటి మరో అద్భుతమైన సనాతన హెల్త్ కేర్ ఆయుర్వేదం. ఇక్కడ అన్ని రోగాలకు మటుమాయం చేయగలరు. ఆయనే డాక్టర్ డిజి రవికుమార్ గారు, అనువంశిక వైద్యులు.